కొమైరీని చంపుతానంటున్నటువంటి ఇజ్రాయెల్ దాదాపుగా అనేక ఆపరేషన్స్లో సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అందులో 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత సద్దాం హుస్సేన్ని ఇజ్రాయెల్ తమ దేశానికి ఊహించని పెనుముప్పుగా పరిగణించింది. సద్దాం పాలనలో ఇరాక్ పలుమార్లు క్షిపణి ప్రయోగాలు చేయడంతో ఇజ్రాయెల్ సంస్థ మొసాద్ నిఘా పెట్టింది. భారీ విధ్వంసం కోసం ఆయన ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నారని గుర్తించింది. ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్ మిలిటరీకి చేరవేసింది. దీంతో సద్దాంను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ అని కోడ్ కూడా పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ అత్యంత కీలకమైన కమాండ్ యూనిట్ అయినటువంటి సైరెట్ మట్కల్ నేతృత్వంలో దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. సద్దాం సొంతూరు తిక్రిత్లో ఓ అంత్యక్రియల కార్యక్రమానికి అతను హాజరవబోతున్నట్టు తెలుసుకున్నారు. ఆ రోజునే ఆపరేషన్ అమలు చేసేందుకు ముహూర్తం పెట్టారు. సద్దాం కాన్వాయ్ లక్ష్యంగా చేసుకుని క్షిపణులు పేల్చాలని ప్లాన్ చేశారు. ఈ ఆపరేషన్కి నాటి ఐడిఎఫ్ అధినాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆపరేషన్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు 92 నవంబర్ 5న సైరెట్ మట్కల్ టీం నెగెవ్ ఎడారి ప్రాంతంలో లైవ్ ఫైర్ రిహార్సల్స్ కూడా చేపట్టింది. ప్రాక్టీస్ కోసం ఈ బృందంలోని సభ్యులు లైవ్ మిస్సైల్ను ఉపయోగించారు. ఇందుకోసం భద్రతా ప్రమాణాలను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. అయితే రిహార్సల్ సమయంలో పొరపాటు కారణంగా ఓ కమాండో పేల్చిన క్షిపణి సొంత సైనికులు ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో 5 సైనికులు మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఈ దెబ్బతో ఆపరేషన్ బ్రాంబుల్ బుష్ని ఇజ్రాయెల్ రద్దు చేసింది. కమాండోలో మృతిని కొన్నేళ్ల పాటు ఇజ్రాయెల్ బయటికి వెల్లడించలేదు. ఆపరేషన్ వివరాలు కూడా అత్యంత గోప్యంగా ఉంచింది. ఆ తర్వాత ఇది బహిర్గతమవడంతో అంతర్గత దర్యాప్తు చేపట్టారు. రిహార్సల్స్, ప్రణాళికలు, కమ్యూనికేషన్, ప్రమాదాన్ని అంచనా వేయడంలో తీవ్రమైన లోపాలు జరిగినట్టు దర్యాప్తులు తేలింది. ఈ ఘటన జరిగిన దాదాపు 10 ఏళ్ల తర్వాత 2003లో అండర్ గ్రౌండ్లో తలదాచుకున్న సద్దాం హుస్సేన్ని అమెరికా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. ఆ తర్వాత తన మీద పలు నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యి వాటిలో అతన్ని దోషిగా తేల్చి 2006లో ఉరిశిక్ష వేశారు. బట్ సద్దాం హుస్సేన్ అక్కడ ఉన్నాడన్నటువంటి సమాచారాన్ని అమెరికాకి ఇచ్చింది మొసాదే అని చెప్తారు.